మరియు జిల్లా అధ్యక్షులు మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ నెక్స్ట్ షేక్ ముబీన్ ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలి. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సర్పంచ్ సార్, చాలా బాగా చెప్పారు. మన జాన్ గారు మళ్ళీ పైనుంచి వెళ్ళిపోయారు, మాట్లాడారా? రండి రండి అందరు, మళ్ళీ ఇంకా ఉన్న సర్పంచ్ గౌరవ సర్పంచ్లు అందరూ మాట్లాడాలి. అదేవిధంగా కొంచెం బాధ ఉన్నది సార్, చాలా 30 సంవత్సరాలు గవర్నమెంట్ సర్వీస్ చేసి వెళ్తున్నట్టు అట్లా కొంచెం సంబరం ఉన్నది సార్. రెండోది ఈరోజు పదవి విరమణ పొందుతున్నటువంటి శ్రీ మహమ్మద్ హక్ గారికి హోదాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వారి దేశ జీవితం అనేది ముఖ్యంగా సోయం సార్ గురించి చెప్పాల్సినవి చాలా ఉన్నాయి, కానీ అందులో కొన్ని నుంచి అధికారి నేను కూడా ఫోన్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఫోన్ చేసినప్పుడు వారి యొక్క ఫోన్ బిజీ వచ్చినా లేకపోతే సోయబ్ సార్ ఎంత బిజీ ఉన్నా ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే బిజీ వచ్చిన తర్వాత మేము మర్చిపోయినా కూడా మళ్ళీ తిరిగి ఫోన్ చేసి సర్పంచ్ చేసి కానీ చేసిన నా జీవితంలో 5 సంవత్సరాల వ్యక్తి దృష్టిలో సీనియర్ ఒక అందరినీ సమానంగా చూసి అందరికీ కరెక్ట్ గా, అంటే ఏ పనైనా రకాలపోతే ఎన్నో సార్ మా పని అని అడిగిన సందర్భాలు చాలా చూసినాం. నీ పని తీసుకోపోన్న సార్ ఈయనొక్కరే, సర్పంచ్ తీసుకోపోరన్న సార్ మాత్రం ముందు సారే. చాలా ఏంటంటే నేను ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న క్రమంలో వారు పేద పిల్లలకు అప్పుడు ప్రభుత్వం నోట్బుక్లు ఇచ్చేది కాదు. వారు జమైతే ఇస్లామీ హిందూ సంస్థ ద్వారా పేద విద్యార్థులకు నోట్బుక్స్ ఇచ్చేవారు. అంతేకాకుండా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని రంజాన్ తర్వాత ఈద్ మిలాద్ కార్యక్రమం ఏర్పాటు చేసి అందరినీ సమైక్యంగా ఉండాలని కోరుకొని ప్రతి సేవా కార్యక్రమాలు ఉద్యోగంలో కూడా వారి సేవలను ప్రజాప్రతినిధులు కొనియాడారు. ఇంకా వారి భావి జీవితం బాగుండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇస్తున్నారు. సార్ ప్రతి సోషల్ వర్క్లో ముందుండి పనిచేస్తున్నారు. ఇవాళ ఇంతమంది ప్రతి పల్లె నుంచి, ప్రతి మండల్ నుంచి, ప్రతి ఊరు నుంచి ప్రజాప్రతినిధులు కానీ ఫార్మర్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు ఇచ్చేసారంటే సార్ ప్రేమ, సార్ అభిమానం ఇక్కడ దాకా తీసుకొచ్చింది. సార్ దగ్గర ఉన్న డిసిప్లిన్, సార్ దగ్గర ఉన్న రిక్वेस्ट ఇంతమంది వచ్చేదంటే సార్ మనందరికీ ఒక ఉదాహరణము. तो छोटी बात बोलना क्या चाह रहा हूँ, हमारे शोल हक साहब के जो अखलाक है, जो उनका किरदार है, जो लोगों से मिलना जुलना है, आज उनके अखलाक यहाँ तक लेके आए. तो आज जगत्याल में गंगा जमुना की तहजीब बोले तो आज महसूस हो रही है, देखिए कैसे रहती. और वो तहजीब के हमारे उसकी क्रेडिट देना चाह रहा हूँ शोल हक साहब जो सोशल वर्क काम करे. सर शोल हक సార్ కల్పన వై గుణం, ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసే గుణము, ప్రతి देश पर बैठे मोअज़्ज़िज़ हज़रात, सामीन किराम, आदाब अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू. अल्हम्दुलिल्लाह आज जनाब शोएब हक साहब का वजीफा हुस्न पर सफर नोशी हो रही है. हम सब पूर्ण आंखों से इन्हें आज सबकदोश हो रहे हैं, सबकदोश कर रहे हैं. मैं जनाब शोएब हक साहब को मुबारकबाद देता हूँ और ख़ासकर इनके घर वालों को भी मुबारकबाद देता हूँ. मैं आज से 10 साल पहले रहीगल में मैं अपने बिजनेस के सिलसिले में गया था. कुछ लोगों से वहाँ पर मुलाकात किया तो मैं बोला ये शोएब भाई मेरे भाई होते, तो वो बोले कि निसार का तो देवरू, क्योंकि ना कभी रिश्वत दिए, ना कभी हमसे कुछ पूछे, देवरू बोल के बोले. मैं बोला वाह, मेरा फखर से सब बुलंद हो गया, क्योंकि डिपार्टमेंट में ऐसे लोग रहने से एक
आपके एक डिपार्टमेंट से सब अग्रसर हो रहे हैं। हम पुण्य मानों से आज इन्हें अलविदा कर रहे हैं और हम उम्मीद करते हैं कि जितने भी हमारे लोग आज नौकरी कर रहे हैं डिपार्टमेंट्स में है, इन्हीं की तरह अगर काम करते हुए रुखसत होंगे तो हर आदमी इन्हीं की तरह जान पहचान करेगा और इन्हीं की तरह याद करेगा। मैं अभी शोरुल साहब को मेरे इदारे उर्दू अदब की जानिब से मैं इनकी तहनीत करना चाहता हूँ। मैं जुबैर से और जनाब इसाक अली साहब से मैं गुजारिश करता हूँ कि वो आए और हमें उनकी వీళ్ళు ఇంజనీర్స్ అందరూ సాంకేతిక వరులు ఇక్కడ సభలో వాళ్ళందరికీ పేరు నా యొక్క నమస్కారములు. ముఖ్యంగా చెప్పిన విధంగా కైవుల గారు మీ యొక్క ఎక్కువ టైం తీసుకొని నేను 3 అంశాలు చెప్పాను. అందరు చెప్పారు మా యొక్క రాజకీయ నాయకులు ప్రాదేశికులు पूरी सर्विस करके रिटायर हो रहे हैं। मैं अल्लाह से दुआ करता हूँ आपको शायद कामिल आजिल अता फरमाए। शुएब उलर को मैं उनकी स्टूडेंट लाइफ से जानता हूँ। वो हमेशा जो है सोशल वर्कर है, हमेशा आवाम के साथ एक साथ शुरू करते हैं। और मैं इनके डिपार्टमेंट वालों से बोलता हूँ कि जिस तरीके से शुएब उलर साहब जो डिपार्टमेंट में काम करके आवाम की खिदमत करें, उनकी खिदमत करें, आज वो डिपार्टमेंट में एक मिसाल है। इनके डिपार्टमेंट वालों को चाहिए कि आने वाले दिनों में शुएब उलर की तरह वो लोग भी काम करके सारे लोगों का दिल जीते। जिस तरीके से शुएब उलर साहब पूरी सर्विस करके जो है रिटायर हुए हैं। मैं यहाँ बाहर फंक्शन में बैठा हुआ था, लोग कह रहे थे कि शुएब उलर साहब की उम्र नहीं है, कैसा रिटायर हो गए। मैं बोला नहीं भाई, एज के हिसाब से रिटायर होते हैं, उसके दिखने की ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎవరికైనా కూడా మనం ఉద్యోగంలో చేరిన తర్వాత సేవా పుస్తకం ఎప్పుడైతే మనం ఓపెన్ చేస్తామో అప్పుడే మనము ఏ రోజున రిటైర్ అయ్యాం అనేది మనకు తెలుసు. కానీ గత ప్రభుత్వం ఒక 3 సంవత్సరాలు పెంచింది కాబట్టి ఒక 3 సంవత్సరాలు ఎక్కువ సర్వీస్ చేయడం జరిగింది. ఈ సేవా కాలంలో అంటే మనం ఎప్పుడైతే అపాయింట్ అయినామో అపాయింట్ అయిన కాంచెల్లి రిటైర్మెంట్ అయిన వరకు మనం చేసినటువంటి సేవలు అనేది మనం చేసేటువంటి ఉద్యోగ బాధ్యత అనేది అది ముఖ్యం. మరి అందులో చెప్పాలంటే ఇంతకుముందు అమ్మాయిపేటలో సర్పంచ్ గారు చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. నేను కూడా సార్తో కూడా నేను కలిసి ఇంజనీరింగ్ ఆఫీసులో పనిచేసిన సందర్భం, ఆ సందర్భంలో ఎప్పుడు కూడా అంటే వాస్తవంగా ఇంజనీరింగ్లో అప్పుడప్పుడు కాంట్రాక్టర్స్ వాళ్ళు కొంచెం వాళ్ళకు కింది స్థాయిలో బాధలో ఏదో బాధలో ఒక్కొక్కసారి ఎప్పటికీ ఇంజనీరింగ్ ఆఫీసులో కొంచెం దొరుకులు ఉంటాయి. కానీ నేను తమలో కలిసి వెళ్ళిన 4 సంవత్సరాల మాత్రం ఏ ఒక్కరు కూడా షుయేబ్ సార్ రూమ్కు పోయి సార్ ఈ పని కాలేదు, ఈ పని ఎందుకు ఆగిపోయింది, ఈ పని ఎందుకు చెయ్యలేదని మాత్రం ఎక్కడ కూడా సందర్భాలు కాదని వాస్తవం. అందుకే చేసినంత కాలంలో మనం ఏ రకంగా పనిచేస్తున్నాం అనేది ముఖ్యం. ఆ రకంగా వారు వర్క్ ఇన్స్పెక్టర్గా గ్రేడ్ 3 గ్రేడ్ 2 వచ్చి జేటీయూగా అంచెలుగా ఎదిగి మంచి సాంప్రదాయాన్ని చేసినటువంటి వ్యక్తి. ఎవరైనా కూడా షుయేబ్ సార్ అంటే మంచోడు. మరి అంతేకాదు ఒక ఉద్యోగ సంఘం ఒక ఉద్యోగులనే కాకుండా సమాజ సేవలో కూడా చాలా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి. మమ్మల్ని కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా ఇన్వైట్ చేస్తుంటే మాకు కూడా చాలా సంతోషం. వాస్తవంగా ఏంటంటే అందరూ కలిసిమెలిసి ఉండాలనే భావన కొంతమంది ఉండదు, కానీ తనకు మాత్రం అందరూ కలిసిమెలిసి ఉండాలి, అందరూ బాగుండాలనేటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తి షుయేబ్ సార్. మరి వారి శేష జీవితం అంతా కూడా వారి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా నేను అనుకున్న వారికి 8 మంది అనుకుంటా
ఓకే, నా కుటుంబ సభ్యులందరూ కూడా ఆయుధ ఆరోగ్యం అందరూ కూడా చేసే జీవితం అంతా మంచిగా ఉండాలని కోరుకుంటూ, ఎందుకంటే ఒక ఉద్యోగి సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా ఫ్యామిలీ వాళ్ళ యొక్క ప్రోత్సాహం అనేది ఉండాలి. కుటుంబ సభ్యులు వాళ్ళ భార్య పిల్లల ప్రోత్సాహం ఉంటేనే ఉద్యోగి సక్సెస్ అవుతారు. కాబట్టి వాళ్ళ సక్సెస్ లో కూడా భార్య కూడా ఉంటుంది. కాబట్టి కార్యక్రమం చేసిన అతిథులందరికీ కూడా స్వాగతం తెలుపుతూ, సోయబ్ సార్ గురించి చెప్పాలంటే ఒకటే విషయం ఏంటంటే, నేను మొట్టమొదటి సర్పంచ్ అయినాటికి నా వయసు 26. మాది మంచి తెలిసి ఉద్యోగం నుంచి విడిచిపోతున్నందుకు బాధగా ఉంది కావచ్చు, కానీ వారు చేసేది మాత్రం అందరూ బాగుండాలని కోరుకుంటూ, ఒక చిన్న నేను కవిని కాదు కానీ నాకు తెలిసిన కొటేషన్ మెహందీ మొహమ్మద్ షేబుల్లా పంచాయత్ శాఖకు జెటిఓ గారి పదవి విరమణ సన్మాన మహోత్సవానికి విచ్చేసిన వేదికపై ఉన్న పెద్దలందరికీ, వారి కొలీగ్స్కు, అదేవిధంగా కార్యక్రమానికి హాజరైన ప్రజాప్రతినిధులు మరియు వారి డైమండ్ లాంటి వాళ్ళు అతని గురించి అతను నేను బాల్య మిత్రులను, అతను ఉర్దూ మీడియము, నేను తెలుగు మీడియం చదువుకునే రోజుల్లో, మేము చదువుకునే రోజుల్లో రూమ్లో గొడవచ్చి ఎన్నో గంటలు ఇచ్చేస్తుండే. ఇక అతని వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే చాలా సులభము. మంచి వ్యక్తిత్వం, అందరికీ సానుకూలంగా నెగటివ్ ఉన్న వాళ్ళకు. నమస్కారం. నాకు మిత్రులందరికీ ఇతరులందరికీ నమస్కారం. అలాగే ఈ పదవి విరమణ సోయబ్ గారికి అభినందనలు. నేను ఇక్కడ చాలా కొద్ది పీరియడ్ పనిచేశాను. అప్పుడు వేరే గుడ్ పర్సన్, మంచి హానెస్టీ, ప్రాపర్ అప్రోచ్ టు పీపుల్, వీళ్ళు ఉన్నటువంటి ప్రిన్సిపల్ నేను అర్థం చేశాను. అందుకోసమే వారి అభినందనలు అదేవిధంగా మన అభినందనలు బాగవడానికి వచ్చాను. I want to thank to God that He has given me an opportunity to attend this workshop of Israel, Shaivalam, and I heard number of speakers and their views. I am proud of it, and it seems to me that nothing is left for me to say some more things. But even then, as an introduction, I want to say, comparatively, life cycle of human being is divided into 3 parts: childhood, adolescence, and old age. In the same manner, if you look at the matter of an employee, there are 3 stages: first appointment, then promotion, and then last retirement. And at the time of appointment and promotion, an employee feels very happy, and on the occasion of retirement, he feels somewhat very sad. But actually, according to my view, it is not a sad occasion, but it is happiest occasion, because he is free from all worries, from the services, and it is the period of enjoyment in the life. So, I suggest to my beloved friend Suhaibullah, because I taught him at the level of high school level, and he did a very good job, and he did the job very honestly and without corruption. That is the only reason he got a very good name and fame in the society. And most of the Hindu brothers, they said he is a very gentleman, very polite, cooperative, and that is the characters of a human being, and that should be there in every individual. After that only we can say that he is a good man in the society. And I don't want to take my another student. He got very good name and fame
and it became a मानी रही। आज जनाब शोएबुल हक तालिब साहब के रिटायरमेंट फंक्शन में हम ये हमारे लिए बड़ी खुशी और मसरत की बात है। अभी जनाब शोएबुल हक तालिब साहब के बारे में बहुत सी बातें यहाँ पर कही गई हैं, मैं उनको दोहराए बगैर सिर्फ ये बात कहना चाहता हूँ कि शोएबुल हक तालिब की शख्सियत हमअज़हद शख्सियत है, बहुत सारी सलाहियतें आपके अंदर हैं और अपने डिपार्टमेंट के अंदर अपनी गूनागून सलाहियतों, अपने अखलाक और किरदार के ज़रिए से आपने नाम कमाया और सख्त मेहनत, लगन और जुस्तजू से आपने महकमे के अंदर जो खिदमत अंजाम दी, इसीलिए आपने हज़ारों लोगों के दिलों के अंदर अपना मुकाम बनाया। और जैसे अभी बात आई, शोएब साहब न सिर्फ डिपार्टमेंट के अंदर बल्कि अपनी समाजी खिदमत के जरिए, अपनी अदबी खिदमत के जरिए, अपनी दीनी खिदमत के जरिए इस जगतियाल शहर के अंदर एक नुमाया मुकाम रखते हैं। मैं उन्हें उनकी शान में शेयर कहना चाहता हूँ कि ऐसे मिला करो कि करे लोग आरजू, ऐसे मिला करो कि करे लोग आरजू, ऐसे रहा करो कि ज़माना मिसाल दे। यह है जनाब शोएबुल हक तालिब साहब की शख्सियत और आज वो अपनी खिदमत से शुक्रगुज़ार हो रहे हैं और मैं अल्लाह ताला से दुआ करता हूँ कि अल्लाह ताला जनाब शोएबुल हक तालिब साहब को अच्छी सेहत दें और ज़्यादा आपसे दिल्ली समाजी और दीनी खिदमत लें और आप अपनी खिदमत के ज़रिए मुल्क और मिल्लत की खिदमत कर सकें। आपके इस सुबुकदोशी के मौके पर मेरे बड़े भाई जनाब शेख इब्राहिम अली हसन साहब ने मंजूम खिराज पेश किया है, मैं वो आपके सामने रखकर अपनी जगह लेता हूँ कि सुबुकदोश अपने फ़राइज़ से हुए भाई शोएब, दाग दामन पर न शख्सियत में कोई ऐब, हमने देखा है हकीकत भी यही है बिल यकीन, महकमे में आपकी शोहरत थी सादिक और अमीन, सीखने की लगन और महबूब था पेशा वो काम, अपने हम असरों में अपने साथियों में नेक नाम, सादगी जो घर में है दफ्तर में भी बाहर भी है, ड्राफ्ट्समैन ये शख्सियत लीडर भी है शायर भी है, काम गो के होते थे पेशा वाराना ही बहुत, मुख्तसर भी आप मुनहसर भी आप पर थे खानदान और जमात, फरागत हो मुबारक अब खत्म है मसरूफियत, अब जो फुर्सत मिल रही है जानिए गनीमत, हर किया की आप शायद हैं न पास आए थकन, आप पर अल्लाह की रहमत रहे साया फिगर, आप जैसे जब जहां भी रहे बाबरकत रहे, आपकी औलाद में कायम यही बरकत रहे। ये मंजूम खिराज अकीदत मैंने आपके खिदमत में पेश किया है। मैं आखिर में फिर एक बार आपको मुबारकबाद పదవీ విరమణ చేయబోతున్న షోయబుల్ హక్ సార్ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన పంచాయతీరాజ్ సబ్ డివిజన్ డిఈ బిలిన్ సార్ గారికి, అలాగే ఈ కార్యక్రమంలో వచ్చిన వారి సహా ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, వారి శ్రేయోభిలాషులందరికీ నా నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగులు కొంతమంది ఉద్యోగం ఏమైనా పోతుందంటే కొంతమంది సంతోషపడతారు, వీళ్ళతో పీరియడ్ ఎదురవ్వాలి. కొంతమంది మాత్రం విరమణ చేయబోతున్నారంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వారి దగ్గరికి రకరకాల పనుల కోసం వచ్చినటువంటి వారి ఉద్యోగులు వారు మెదిలిన విధానం, వారు చేసిన సర్వీస్ ద్వారా వారు పదవి విరమణ చేయబోతున్నారంటే, ఇప్పుడు మాలాంటి వాళ్ళం ఎప్పుడు ఆఫీస్కి వెళ్తాం, ఎప్పుడు కూడా ఒక అధికారి దగ్గరికి పోయిన భావన మాకు ఎప్పుడు కూడా ఎవరికి రాలేదు. ఒక స్నేహితుడి దగ్గరికి పోయినప్పుడు, ఒక అన్న దగ్గరికి పోయినట్టు అనిపిస్తుంది. అంటే అంత బాగా రిసీవ్ చేసుకొని అంత బాగా పనిచేస్తుంది. కాబట్టి ఇట్లాంటి షోయబ్ గారు లాంటి వారు ఇప్పుడు ఉద్యోగంలో రాబోతున్న కొత్త తరం వారు సార్ లాంటి వారిని సార్లు స్ఫూర్తిగా తీసుకొని వారు పనిచేసినట్టయితే వారికి కూడా సమాజంలో మంచి గౌరవం ఉంటుంది. వారి ఉద్యోగం పూర్తయిన తర్వాత, ఉద్యోగం మనం చేసిన తర్వాత కూడా ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంటే నేను ఉద్యోగ విరమణ అయిన తర్వాత కూడా నేను ఏం చేసినా, అంటే ఎంత డబ్బు చేసినా అనేది ముఖ్యం కాదు, నేను ప్రజల మనసుల్లో నా దగ్గరికి పనికి కోసం వచ్చిన వ్యక్తుల్లో ఎంతమంది మనసుల్లో నేను చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా నేను పనిచేసిన అని ఆ సాటిస్ఫాక్షన్ అనేది అత్యంత ముఖ్యమైనది. ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ ఖచ్చితంగా సార్ ఉన్నది, సార్ ద్వారా పని చేయించుకున్న వారికి కూడా ఉంటుంది. అంటే ఆ తర్వాత అయితే ఈ విధంగా జాబ్ సాటిస్ఫాక్షన్
పొందిన తర్వాత కూడా, ఇప్పుడు విరమణ తర్వాత కూడా, ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా సార్ ఇటు జాబ్ న్యాయం చేస్తూ ఇటు పబ్లిక్ కూడా సర్వీస్ చేస్తుండే, కుల మతాలకు అతీతంగా కూడా కొన్ని బాధ్యతలు నిర్వర్తిస్తూ అన్ని మతాల వారితో కూడా అన్నదమ్ముల వల్ల ఉంటూ ఇటు కొన్ని సోషల్ వర్క్ కూడా చేస్తుండే. మాకు కూడా కలిసినప్పుడల్లా ఎప్పటికప్పుడు చెప్తుండే, నువ్వు ఈ విధమైన సహాయం మనం చేయగలుగుతాం, ఎవరైనా ఉంటే చెప్పండి రవీంద్రెడ్డి గారు, ఈ విధంగా మనం హెల్ప్ చేస్తామని చెప్తుండే. ఇప్పుడు ఉద్యోగ విరమణ తర్వాత కూడా మీ సర్వీస్ ప్రజలకు ఎప్పుడు ఇంకా మీ చేతులైన చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుతూ సభాధ్యక్షులు డి విలిత్ సార్ గారికి, అలాగే వేదికపై ఉన్న డీఈలు, ఏఈలు, వివిధ హోదాలో ఉన్న నాయకులందరికీ, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, మరి షోయబ్ సార్ వారి కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పటిదాకా మా అంబర్పేట సర్పంచ్ కానీ మా నాయకులు చెప్పినట్టుగా వారు చాలా మొదటికెళ్ళి కూడా అందరికీ ఎంత సుపరిచితులు అంటే మండలంలో సంబంధించినటువంటి కాకుండా కాన్స్టిట్యున్సీలో గత 30 సంవత్సరాలుగా వారు ఇక్కడే పదవిలో ఉంటూ ఇక్కడ జగిత్యాల నియోజకవర్గ పరిధిలోనే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా మంది కూడా వారు సుపరిచితులు. మరి నిజంగా ఒక ఉద్యోగం నుంచి పదవి విరమణ అనేది బాధాకరం, కానీ తప్పదు. ఉద్యోగం పదవి విరమణ అనేది చేయాల్సిన ఆసన్నమైంది కాబట్టి వారు కూడా ఇన్ని రోజులు చాలా అంటే కార్యక్రమాలు కులాల మతాలకు అతీతంగా చాలా వరకు జగిత్యాల వారు ప్రతి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానిస్తుండే, మేము కూడా చాలాసార్లు వారిని ఆహ్వానించడం కూడా జరిగింది. మరి వారి సేవలు ఇన్ని రోజులు వినియోగించుకున్నందుకు కూడా ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుస్తూ, వారికి భగవంతుడు ఇంకా ఆయురారోగ్యాలు ఇంకా ప్రసాదించాలి, వారి కుటుంబ సభ్యులందరూ కూడా మంచి జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. और जलसेगा में मौजूद तमाम भाइयों को मैं अदावत से अर्ज करते हुए मैं सिर्फ इतना कहना चाहता हूँ कि एक एम्प्लॉय जिस दिन अपॉइंट होता है उसको मालूम होता है कि किस दिन उसका रिटायरमेंट होता है, वो ज़हनी तौर पर तैयार होता है। आज शहीबुल्लाह साहब का रिटायरमेंट डे है। खुशी इस बात की है कि ये जो इनका पीरियड सलामती के साथ और अच्छे से गुजर गया, उस बात की खुशी है बगैर किसी कंप्लेंट के। हालांकि डिपार्टमेंट में आजकल कोई भी डिपार्टमेंट्स को एक पॉलिटिकल प्रेशर होता है, एक डिपार्टमेंटल प्रेशर होता है, एक पब्लिक का भी प्रेशर होता है, इसके बावजूद वो अपने पूरी सर्विस बगैर किसी रिमार्क्स के वो सफर तय करता है, तो वो काबिल मुबारकबाद होता है। इसके अलावा मैं इनको तब से जानता हूँ, मुझे जब से होश आया, ये मेरे बड़े भाई साहब के दोस्त हैं और शुरू से ही स्टूडेंट लाइफ से ही इनका मकसद, इनकी जिंदगी का मकसद को एक बामकसद बनाने के लिए, अखामत दीन के लिए मुसलसल जद्दोजहद करते रहे, ये सब बड़ी बात है। इसके अलावा मादरी जुबान उर्दू को उसकी फरोग के लिए, उसकी तरक्की के लिए, उसकी बका के लिए ये मुसलसल मुशायरे मुनक़्क़द करना और इस तरीके के प्रोग्राम्स को अंजाम देना इनका एक मुसलसल जिद्दोजहद रही है। इसके अलावा समाज के अंदर शऊर बेदारी के लिए और गुरबा और मिस्कीन की मदद के लिए ये मुसलसल जिद्दोजहद करते हुए आए हैं। मी सेवा का ख्याल यानी कि एक बिलासुरी बाइक को चलाने के लिए उसका भी जो है फाउंडर मेंबर रहे, उसके इदारे अदब इस्लामी रियासत तेलंगाना के मौजूदा सदर हैं। बचपन उर्दू अदब जगतियाल जो कि 40 साल पुराना पर्सन है, उनकी उसके अंदर इनकी जो है नाकाबिल फरामोश खिदमत रही है। कई शख्सियात को उभारा है,
कई शोरा बनाए हैं ये अपनी तरफ से। बहरहाल ये डिपार्टमेंट को इनकी कितनी जरूरत थी मुझे नहीं मालूम, लेकिन समाज के अंदर ऐसे समाजी कार्यक्रमों की खिल्लत है, मैं बोल रहा हूं। यकीनन आप रिटायर्ड तो हो रहे हैं, लेकिन आपके जहन में बहुत से कई ऐसे देरीना मसाइल होंगे जिसको हल करना है। कौम को आप जैसे कायदीन की, आप जैसे कारकुनान की बेहद सख्त जरूरत है। मैं आपसे अदबानी यही गुजारिश करता हूं कि रिटायरमेंट के बाद कुछ वक्त अपने अधूरे कामों के अलावा कौम के अंदर आप दीजिए। काफी मसाइल है, इसको हल करना है। आप जैसे बासलाहियत लोगों की हमेशा कौम को जरूरत रहती है। मुझे जो बात करने के लिए मौका दिया गया, मैं इस शेर के साथ हजारों साल नरगिस अपनी बेलोरी पे रोती है, बड़ी मुश्किल से पैदा होता है चमन में दीनवर पैदा। इस बात के साथ में अपना बात खत्म करता हूँ। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। కార్యక్రమం చేసిన అతిథులందరికీ కూడా స్వాగతం తెలుపుతూ సోయబ్ సార్ గురించి చెప్పాలంటే ఒకటే విషయం ఏంటంటే, నేను మొట్టమొదటి సర్పంచ్ అయినాటికి నా వయసు 26 साहब रिटायर्ड लेक्चरर साहब शिरकत करेंगे। షాళ్ళు కప్పడం లాస్ట్ లో ఉంటుంది, మీకు అందరికీ తెలుసు, ఎందుకంటే షాళ్ళు కప్పగానే అయిపోయింది। खड़े आप खड़े हैं, आप कहाँ हो गया खड़े हैं बाबा सब करो। क्या सर मैं लास्ट हो गया खत्म। इधर आओ इधर आओ इधर आओ। पूरे भुग्गे का इसमें से फोटो अच्छा लगा शायद। इधर आ आराम जाएंगे दोनों। ये फोटो डालो ठीक है।
इधर देखिए राइट अच्छा ही आए काजिम अली भाई इधर देखो आइए मुझसे अरे कहाँ दुआ वाला ले ले जा आइए नयान भाई सर साहब इधर ऐसे जाओ अच्छी लो मैं स्टेटस पे आती फोटो नयाल भाई बिल दो नहीं भाई बिल्कुल नहीं भाई चलो डिफिकल्ट था इधर 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 पलट के इधर राइट इधर देखो अंदर राइट इधर मसूद इधर पलटो సార్ కరెంట్ వచ్చింది ఇక మాటలు మళ్ళీ స్టార్ట్ చేద్దాం రైట్ నసీముద్దీన్ సాబ్ సీనియర్ ఇంజనీర్ ఫౌండర్ ప్రెసిడెంట్ ఆఫ్ ది డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ నసీముద్దీన్ సాబ్ నసీముద్దీన్ సాబ్ మాట్లాడండి अस्सलाम वालेकुम। आज जनाब का रिटायरमेंट के मामूली बात ये पंचायत राज से 17 साल एक जगह कंप्लीट करके रिटायरमेंट होना हो तो इट इज नॉट ए जोक। ये बहुत बड़ी बात है। 17 साल एक जगह पंचायत राज में नौकरी करना। क्यों बोले तो हमारे पंचायत राज इंजीनियर सब लोग हैं, सबको मालूम है हमारी बदकिस्मती रहती जीते तो सरपंच को भी सदर करना, हारे वालों को भी सदर करना पड़ता। కాబట్టి మనకు చాలా ఇబ్బంది ఉంటుంది। ఈ ఇబ్బందుల 70 years కంప్లీట్ చేసిందంటే ఇట్ ఇస్ వెరీ గ్రేట్। మోర్ ఓవర్ आई वांट टू इन्फॉर्म माय ऑल टेक्निकल फ्रेंड्स, ये मेरा इत्तेफाक था, उनकी पोस्टिंग जब हुई थी भाई पीएससी था, मेरे हाथ से जिनकी पोस्टिंग हुई 17 साल से यहाँ पर ही है। आज रिटायरमेंट के बाद मैं साथ आया हूँ। ये मेरी खुशी की बात है और मेरी दुआ है कि वो पूरे कामें करते थे तो सोशल वर्क कर रहे हैं। खुदा शुक्रिया साहब, बहुत बहुत शुक्रिया। अब हमारे विष्णुवर्धन साहब, जनाब विष्णुवर्धन साहब, एसोसिएट स्टेट प्रेसिडेंट डिप्लोमा इंजीनियर्स एसोसिएशन। थैंक यू। नीति शोएबुल्ला जेटीओ पीआर सब डिवीजन वेगवाड़ा गारी पद्धति विरमण వీడ్కోలు సన్మాన సభకు అధ్యక్షత వహించిన గౌరవనీయులు సబ్ డివిజన్ డిప్యూటీ గారైన మిలింద్ గారికి, మరి వేదిక పైన ఉన్న మా గురువు గారైన పెద్దలు గౌరవనీయులు మహమ్మద్ నసీముద్దీన్ గారికి, అలాగే వేదికపై ఉన్న ఇతర పెద్దలకు, తోటి ఇంజనీర్లకు, ముందట కూర్చున్న నా ఇంజనీరింగ్ సోదరిమణులకు మరియు షోయిబుల్లా గారి బంధుమిత్రులకు, విచ్చేసిన అందరికీ పేరు పేరున మా పంచాయతీరాజ్ డిప్లొమా ఇంజనీరింగ్ అసోసియేషన్ పక్షాన నా పక్షాన హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ, ఈనాడు ఎంతో సుదినం. మా షోయబ్పై గత 34 సంవత్సరాల సుదీర్ఘ సేవల తదుపరి
ఈనాడు వారు పదవి విరమణ చేస్తున్న సందర్భంలో వారికి ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేసిన మా సబ్ డివిజన్ జగిత్యాల సబ్ డివిజన్ డిప్యూటీ గారైన మిలింద్ గారికి మరియు నా ఆ యొక్క సబ్ డివిజన్ తోటి ఇంజనీరింగ్ సోదరులందరికీ పేరు పేరున మా పంచాయతీ డిప్లొమా ఇంజనీరింగ్ అసోసియేషన్ పక్షాన హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మా సోదరుల గురించి చెప్పాలంటే గత 34 సంవత్సరాల నుండి పంచాయతీరాజ్ డిప్లొమా ఇంజనీరింగ్ అసోసియేషన్లో మెంబర్గా ఉంటూ ఉమ్మడి జిల్లాలో డిప్లొమా ఇంజనీరింగ్ ప్రతి కార్యక్రమంలో వారు పాల్గొని మన అసోసియేషన్కు ఎంతో సేవలు చేశారని తెలియజేస్తున్నాను. అలాగే వారు ఒక అజాత శత్రువు, మంచి మనిషి, నిరాడంబరుడు, నిస్వార్థపరుడు అని మేము తెలియజేస్తూ ఇప్పటి వరకు వక్తలు మాట్లాడినాయని నిజంగా చెప్పుకుంటూ వారు భావి జీవితము సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా మిలింద్ అధ్యక్షుల వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వాసు గారు. ఇప్పుడు మా రాయకల్ ఏ గారు సివి ప్రసాద్ గారు రండి రండి. అసోసియేషన్ జగిత్యాల డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ డైనమిక్ లీడర్ పి రాజమల్లయ్య గారు, ఏ జగిత్యాల గారు. మొహమ్మద్ సైఫుల్లా జేడీలో జగిత్యాల సభ్యులు గారి పదవి విరమణ ఆత్మీయ సన్మానోత్సవానికి సార్ ప్రతి సోషల్ వర్క్ లా ముందుండి పనిచేస్తున్నారు. ఇవాళ ఇంతమంది ప్రతి పల్లె నుంచి, ప్రతి మండల్ నుంచి, ప్రతి ఊరు నుంచి ప్రజా ప్రతినిధులు కానీ, ఫార్మర్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు ఇచ్చేసారంటే సార్ ప్రేమ, సార్ అభిమానం ఇక్కడ దాకా తీసుకొచ్చింది. సార్ దగ్గర ఉన్న డిసిప్లిన్, సార్ దగ్గర ఉన్న రిక్వెస్ట్ ఇంతమంది వచ్చేదంటే సార్ మనందరికీ ఒక ఉదాహరణ. तो छोटी बात बोलना क्या चाह रहा हूँ, हमारे शोल हक साहब के जो अखलाक है, जो उनका किरदार है, जो लोगों से मिलना जुलना है, आज उनके अखलाक यहाँ तक लेके आए. तो आज जगत्याल में गंगा जमुना की तहजीब बोले तो आज महसूस हो रही है, देखिए कैसे रहती. और वो तहजीब के हमारे उसकी क्रेडिट देना चाह रहा हूँ शोल हक साहब. शोल हक साहब जो सोशल वर्क काम करे सर, शोल हक साहब कल्पन वै गुणम प्रति ఒక్కరికి హెల్ప్ చేసే గుణము, ప్రతి ఒక్కరు